హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఈఆర్ డయాగ్రామ్స్ గురించి నేర్చుకుందాము. సో ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ అనేది డేటాబేస్ని డయాగ్రామెటిక్ రూపంలో లేదా గ్రాఫికల్ రూపంలో రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఈ ఈఆర్ డయాగ్రామ్స్ అన్నిటి ఎందుకు అంటే, చూడండి, ఒక క్లయింట్ వచ్చేసి నాకు ఒక డేటాబేస్ కావాలని చెప్పేసి ఒక డెవలపర్ దగ్గరికి వెళ్తే, ఆ డెవలపర్ ఏం చేస్తాడు అంటే ఫస్ట్ క్లయింట్ దగ్గర నుంచి తనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ మొత్తం గ్యాదర్ చేసుకుంటాడు. అంటే ఈ డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ ఉండాలి, ఆ టేబుల్స్ మధ్యలో ఒకదానికి ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఉండాలి, ఒక టేబుల్ నుంచి డేటా ఇంకో టేబుల్కి ఎలా ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ఇటువంటి డీటెయిల్స్ మొత్తం తనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ మొత్తం గ్యాదర్ చేసుకుంటాడు క్లయింట్ దగ్గర నుంచి. సో తర్వాత ఆ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని డైరెక్ట్గా డేటాబేస్ని డిజైన్ చేయడం అతను ఏం చేస్తాడు అంటే ఆ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని దానికి సంబంధించిన ఈఆర్ డయాగ్రామ్స్ అనేది తయారు చేస్తాడు. ఈఆర్ డయాగ్రామ్స్, ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్స్ తయారు చేసిన తర్వాత ఆ ఆ ఈఆర్ డయాగ్రామ్స్ క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో దాటి మీద ప్రజెంటేషన్ ఇస్తాడు. సో ఇలా ఉంటుంది డేటాబేస్ అనేది, ఈ టేబుల్స్ ఉంటాయి, ఈ టేబుల్ నుంచి ఈ విధంగా డేటా అనేది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ తర్వాత అది చూసినాక క్లయింట్ దాంట్లో ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటే అవి మళ్ళీ చేయమని చెప్తాడు. సో దాన్ని బేస్ చేసుకుని అందులో మాడిఫికేషన్ చేస్తాడు. మాడిఫికేషన్ చేసిన తర్వాత ఫైనల్గా క్లయింట్ ఓకే అన్న తర్వాత అప్పుడు డేటాబేస్ అనేది డిజైన్ చేయడం స్టార్ట్ చేసి ఆ డేటాబేస్ని కంప్లీట్ చేసి క్లయింట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈఆర్ డయాగ్రామ్స్ అనేవి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో అసలు ఈ ఈఆర్ డయాగ్రామ్లో ఏముంటాయి అంటే, యాక్చువల్గా ఈఆర్ డయాగ్రామ్లో మనకి 3 టర్మ్స్ గురించి మనం మెయిన్గా డిస్కస్ చేస్తాం. ఏంటి అంటే, ఒకటి ఎంటిటీ, ఇంకొకటి అట్రిబ్యూట్, ఇంకొకటి రిలేషన్షిప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటిటీ అంటే ఏంటిది? ఎంటిటీ అంటే ఎనీథింగ్. ఎంటిటీ అనేది మనకి రియల్ వరల్డ్లో ఎగ్జిస్ట్ అయిన వస్తువు ఏదైనా కావచ్చు, లేదంటే మన ఇమాజినరీ థింగ్ కావచ్చు. సో దేనైనా కూడా మనం ఎంటిటీ అంటాము. ఎంటిటీ అనేది ఇట్ మే బి పర్సన్ కావచ్చు, లేదా ప్లేస్ కావచ్చు, లేదా థింగ్ కావచ్చు, లేదంటే ఈవెంట్ అయినా కావచ్చు. సో ఎంటిటీ అనేది ఏదైనా కావచ్చు. సో ఈ ఎంటిటీని మనం ఇక్కడ ఈఆర్ డయాగ్రామ్స్లో క్యాపిటల్ లెటర్స్లో డినోట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఎంటిటీని మనం క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, సో ఎంటిటీ అనేది పర్సన్ అని చెప్పుకున్నాం కదా. సో పర్సన్కి ఎగ్జాంపుల్ స్టూడెంట్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, లేదంటే బిజినెస్ మ్యాన్ కావచ్చు, లేదంటే పొలిటీషియన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఎంటిటీ అనేది ప్లేస్ అని కూడా చెప్పుకున్నాం కదా. సో ఎంటిటీ అంటే కాలేజ్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, లేదంటే పార్క్ కావచ్చు, లేకపోతే సినిమా థియేటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఎంటిటీ అనేది థింగ్ అని కూడా చెప్పుకున్నాం కదా. సో ఎంటిటీ అంటే కార్ కావచ్చు, టీవీ కావచ్చు, ఇంకేదైనా వస్తువు కావచ్చు. ఈవెంట్, ఎంటిటీ అనేది ఈవెంట్ అని కూడా చెప్పుకున్నాము. ఈవెంట్ అంటే బార్న్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్లో ఎవరైనా బేబీ పుట్టింది అనుకోండి, ఆ బార్న్ అనేది కూడా ఒక ఎంటిటీ. లేదు యాక్సిడెంట్ అనేది కూడా ఒక ఎంటిటీ. సో ఈ విధంగా మనకి ఎంటిటీస్ అనేవి డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి. సో ఈ ఎంటిటీని మనం రెక్టాంగిల్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎంటిటీ యొక్క సింబల్ ఏంటంటే రెక్టాంగిల్. ఓకే, నెక్స్ట్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎంటిటీ ఈజ్ కాల్డ్ అట్రిబ్యూట్స్. సో ప్రాపర్టీస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నటువంటి స్టూడెంట్ అని చెప్పుకున్నాము. స్టూడెంట్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి? స్టూడెంట్ అప్పుడు ఖచ్చితంగా అడ్మిషన్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా ఏంటి అంటే అట్రిబ్యూట్స్. ఎవరికి? స్టూడెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ కార్ తీసుకున్నాం. కార్ అనేది కూడా ఎంటిటీ అన్నాం కదా. సో కార్ అనే ఎంటిటీకి ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయంటే, కార్కు ఒక నెంబర్ ఉంటుంది, కార్కు ఒక మోడల్ ఉంటుంది, కార్ కంపెనీ ఉంటుంది, ప్రైస్ ఉంటుంది, కార్ యొక్క మైలేజ్ ఉంటుంది. ఇలా చెప్పుకుని పోతే సో కార్కి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కాలేజ్ అని చెప్పుకున్నాం. సో కాలేజ్కి అట్రిబ్యూట్స్ ఏముంటాయి అంటే, కాలేజ్కి ఒక కోడ్ ఉంటుంది, కాలేజ్ కోడ్. కాలేజ్కి ఒక నేమ్ ఉంటుంది, కాలేజ్ నేమ్. నెక్స్ట్ కాలేజ్ యొక్క అడ్రస్ ఉంటుంది, కాలేజ్కి ఒక ప్రిన్సిపాల్ ఉంటాడు. సో ఇవన్నీ కూడా ఏంటి? కాలేజ్ సంబంధించిన అట్రిబ్యూట్స్. సో ఇలా మనకి ప్రతి ఎంటిటీకి కూడా సమ్ అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. ఆ అట్రిబ్యూట్ అంటే ఏంటి? ఆ ఎంటిటీకి ఉండేటువంటి ప్రాపర్టీస్. ఓకే, ఇప్పుడు మనం ఈ అట్రిబ్యూట్కి వచ్చేసి సింబల్ వచ్చేసి ఎలిప్స్. ఓకే, ఈ ఎలిప్స్ని అట్రిబ్యూట్ సింబల్గా వాడతాము. నెక్స్ట్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే, ఒక డేటాబేస్లో డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి కదా. ఆ డిఫరెంట్ టేబుల్స్ మధ్యలో ఏ విధమైన కనెక్షన్ ఉంది, సో ఎట్లా రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది. దట్ మీన్స్ ఒక టేబుల్ నుంచి డేటా ఇంకో టేబుల్కి డేటా ఎలా కమ్యూనికేట్ అవుతుంది, ఒక టేబుల్లో డేటా బేస్ చేసుకొని ఇంకో టేబుల్లో డేటాని ఎలా మనం రిట్రీవ్ చేసుకుంటాము అనేది రిలేషన్షిప్ కిందికి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2 ఎంటిటీస్ తీసుకున్నాం. ఒకటి స్టూడెంట్ అనే ఎంటిటీ తీసుకుందాం, ఇంకోటి ఫీ అనే ఎంటిటీ తీసుకున్నట్టయితే ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ ఏంటంటే, స్టూడెంట్ పే ఫీ, అంటే స్టూడెంట్ అనే అతను ఫీ పే చేయాలి. సో ఇక్కడ పే అనేది రిలేషన్షిప్. ఓకే, సో రిలేషన్షిప్కి వచ్చేసి మనకి డైమండ్ సింబల్ని యూజ్ చేస్తాము. సో ఈ విధంగా మనకి ఎంటిటీ, అట్రిబ్యూట్ అండ్ రిలేషన్షిప్ అనే 3 టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి
చూడండి. సో ఇక్కడ మనకి స్టూడెంట్ అనేది ఎంటిటీ, ఫీ అనేది ఎంటిటీ. సో స్టూడెంట్కి ఏమేమి ఉన్నాయి? అడ్మిషన్ నెంబర్ ఉంటుంది, అట్రిబ్యూట్స్, అడ్మిషన్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది, జెండర్ ఉంటుంది. నెక్స్ట్ ఫీ అన్నప్పుడు అడ్మిషన్ నెంబర్ ఉంటుంది, ఎంత పే చేశాడు, ఇంకెంత బ్యాలెన్స్ ఉన్నాడు, తన యొక్క టోటల్ ఫీ ఎంత, ఇవి అట్రిబ్యూట్స్. సో ఈ విధంగా మనకి ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ ఏంటిది? పే. స్టూడెంట్, పే, ఫీ. సో స్టూడెంట్ అనే ఒక ఎంటిటీ, ఫీ అనే ఒక ఎంటిటీ, ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ ఈ విధంగా మనం ఈ డయాగ్రామ్ని డ్రా చేయొచ్చు. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్. సో టైప్స్ ఆఫ్ ఎంటిటీలో జనరల్గా ఎంటిటీస్ అనేవి మనకి 2 టైప్స్గా ఉంటాయి. ఒకటి స్ట్రాంగ్ ఎంటిటీ, ఇంకొకటి వీక్ ఎంటిటీ. సో స్ట్రాంగ్ ఎంటిటీ అంటే an entity which does not depends on another entity. సో వేరే ఇంకొక ఎంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాబేస్లో డిఫరెంట్ టేబుల్స్ ఉన్నప్పుడు, డిఫరెంట్ ఎంటిటీస్ ఉన్నప్పుడు, ఏదైతే ఎంటిటీ ఇంకొక ఎంటిటీ మీద డిపెండ్ అవ్వకుండా ఇండివిజువల్గా తనలోని డేటాను మనకి రిప్రజెంట్ చేస్తుందో అటువంటి టేబుల్స్ని, అటువంటి ఎంటిటీస్ని మనం స్ట్రాంగ్ ఎంటిటీ అంటాము. దీని సింబల్ వచ్చేసి మనకి రెక్టాంగిల్, ఎగ్జాంపుల్ స్టూడెంట్. నెక్స్ట్ వీక్ ఎంటిటీ, an entity which depends on another entity. అంటే ఏదైతే ఎంటిటీ ఇంకో ఎంటిటీ మీద డిపెండ్ అయ్యి మాత్రమే మనకి డేటాని ఇవ్వగలుగుతుందో అటువంటి ఎంటిటీని మనం ఏమంటాము? వీక్ ఎంటిటీ అంటాము. దీని సింబల్ వచ్చేసి డబుల్ లైన్ రెక్టాంగిల్, ఎగ్జాంపుల్ ఫీ. ఓకే, ఒక్కసారి దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి స్టూడెంట్ అనే ఒక ఎంటిటీ ఉంది, ఫీ అనే ఒక ఎంటిటీ ఉంది. సో స్టూడెంట్లో డేటా ఉంది, ఫీలో డేటా ఉంది. నాకు ఈ ఎంటిటీ మీద డిపెండ్ కాకుండా కూడా మనం డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ వాళ్ళ ఫాదర్ నేమ్ ఏంటిది అంటే రమేష్. ప్రకాష్ ఏ క్లాస్ చదువుతున్నాడు? 9th క్లాస్. వరుణ్ యొక్క అడ్మిషన్ నెంబర్ ఎంత? 105. సో దట్ మీన్స్ ఇందులో మనకి డేటా, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్కి ఇందులో నుంచి డేటా వస్తుంది, ఈ టేబుల్తో సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ తీసుకున్నట్టయితే, దట్ మీన్స్ ఫీ టేబుల్ తీసుకున్నట్టయితే, ఫీ టేబుల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 25,000 బ్యాలెన్స్ ఉన్నారు. ఎవరు బ్యాలెన్స్ ఉన్నారు? 25,000 ప్రకాష్. అంటే దట్ మీన్స్ ఈ డేటా ఎవరిది, ఈ డేటాకి సంబంధించిన వాళ్ళు ఎవరు అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ టేబుల్ మీద డిపెండ్ అవుతున్నాము, స్టూడెంట్ టేబుల్ మీద డిపెండ్ అవుతున్నాము. దట్ మీన్స్ ఫీ టేబుల్ అనేది ఇండివిజువల్గా మనకి వర్క్ కావటం లేదు. సో ఫీ టేబుల్ అనేది ఖచ్చితంగా స్టూడెంట్ టేబుల్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే వర్క్ అవుతుంది. సో అందుకని ఇక్కడ స్టూడెంట్ అనేది స్ట్రాంగ్ ఎంటిటీ, ఫీ అనేది వీక్ ఎంటిటీ. ఏదైతే టేబుల్ ఇంకొక దాని మీద డిపెండ్ కాకుండా ఉంటుందో దాన్ని స్ట్రాంగ్ ఎంటిటీ అంటాము. ఏదైతే ఎంటిటీ ఇంకో దాని మీద డిపెండ్ అవుతుందో దాన్ని వీక్ ఎంటిటీ అంటాము. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అట్రిబ్యూట్. సో జనరల్గా మనకి అట్రిబ్యూట్ అంటే ఏంటి? ఒక ఎంటిటీ యొక్క ప్రాపర్టీస్. సో ఎంటిటీ యొక్క ప్రాపర్టీస్ని మనం ఏమంటాము? అట్రిబ్యూట్స్ అంటామని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ అట్రిబ్యూట్స్ అంటే మనకి చాలా రకాలుగా ఉంటాయి. ఒకటి సింపుల్ అట్రిబ్యూట్, ఇంకోటి మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్, ఇంకోటి కాంపోజిట్ అట్రిబ్యూట్, ఇంకోటి డిరైవ్డ్ అట్రిబ్యూట్, ఇంకోటి ఐడెంటిఫైయర్ అట్రిబ్యూట్, ఇంకోటి రెఫరెన్షియల్ అట్రిబ్యూట్. సో సింపుల్ అట్రిబ్యూట్. సో సింపుల్ అట్రిబ్యూట్ అంటే ఏంటిది అంటే, అన్ అట్రిబ్యూట్ ఇట్ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ సబ్ అట్రిబ్యూట్స్. సో ఏదైతే అట్రిబ్యూట్ ఇంకొక సబ్ అట్రిబ్యూట్స్ లాగా డివైడ్ కాకుండా ఉంటుందో అటువంటి దాన్ని ఏమంటాము? సింపుల్ అట్రిబ్యూట్ లేదా సింగిల్ అట్రిబ్యూట్ అంటాము. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఉంది. నేమ్ అనేది ఏంటిది? సింపుల్ ఆర్ సింగిల్ అట్రిబ్యూట్. ఎందుకంటే దీని లోపల ఒకటే వాల్యూ ఉంటుంది. ఇప్పుడు డిజిగ్నేషన్ ఉంది, డిజిగ్నేషన్ కూడా ఏంటిది? సింపుల్ అట్రిబ్యూట్. ఎందుకంటే డిజిగ్నేషన్లో మళ్ళీ సబ్ పార్ట్స్ ఏమి లేవు. సో ఫర్ ఎగ్జాంపుల్ రాజు డిజిగ్నేషన్ సేల్స్ మేనేజర్, కిరణ్ క్లర్క్. సో ఇలా మనకి ఇండివిజువల్గానే ఉన్నాయి. సో దట్ మీన్స్ ఒకటే వాల్యూని కలిగి ఉన్నాయి. సో ఇది మళ్ళీ ఫర్దర్గా డివైడ్ కాకుండా ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటాము? సింపుల్ అట్రిబ్యూట్ అంటాము. ఓకే, నెక్స్ట్ దీని సింబల్ వచ్చేసి మనకి ఎలిప్స్, ఎగ్జాంపుల్ నేమ్ కావచ్చు, డిజిగ్నేషన్ కావచ్చు. నెక్స్ట్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటే అన్ అట్రిబ్యూట్ ఇట్ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మన ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ కాంటాక్ట్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. సో కాంటాక్ట్ అనే అట్రిబ్యూట్లో చూడండి, మనం ఒకటి వాల్యూ కాకుండా మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజు ఉన్నారు, రాజుకి ఇక్కడ మనం 2 వాల్యూ స్టోర్ చేస్తాం. అంటే దట్ మీన్స్ రాజుకి 2 కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ కిరణ్కి 3 కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రకాష్కి ఒకటే కాంటాక్ట్ నెంబర్ ఉంది, మధుకి 2 కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, వరుణ్కి ఒకటే కాంటాక్ట్ నెంబర్ ఉంది. అంటే ఇక్కడ చూడండి, కాంటాక్ట్ అనే అట్రిబ్యూట్ మనకి ఒకటే వాల్యూ స్టోర్ చేస్తానికి గ్యారంటీ లేదు, మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. ఇట్ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. సో ఇటువంటి అట్రిబ్యూట్స్ని మనం ఏమంటాము అంటే మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అంటాము. నెక్స్ట్ కాంపోజిట్ అట్రిబ్యూట్. కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే అన్ అట్రిబ్యూట్ ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ సబ్ అట్రిబ్యూట్స్. అంటే ఒక అట్రిబ్యూట్ మళ్ళీ అగైన్ సబ్ అట్రిబ్యూట్స్గా డివైడ్ కాగలిగితే అటువంటి అట్రిబ్యూట్స్ని మనం ఏమంటాము?
కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటాము. ఇక్కడ చూడండి మనకి అడ్రస్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. ఈ అడ్రస్ అనే అట్రిబ్యూట్ ని మళ్ళీ మనం ఏం చేసాము, సబ్ అట్రిబ్యూట్స్ లాగా డివైడ్ చేసాము. ఏంటి, విలేజ్, మండల్ అండ్ డిస్టిక్ అని సబ్ అట్రిబ్యూట్స్ లాగా డివైడ్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఈ అడ్రస్ ని మనం ఏమంటామంటే కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటాము. ఓకే, సో దీని సింబల్ వచ్చేసి మనం ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ అడ్రస్ అన్నప్పుడు విలేజ్, మండల్ అండ్ డిస్టిక్ గా సబ్ అట్రిబ్యూట్స్ లాగా డివైడ్ అవుతుంది. నెక్స్ట్, derived attribute. An attribute it can be calculated based on another attribute. అంటే ఒక అట్రిబ్యూట్ ఏదైతే ఉందో సో తనకి ఇండివిజువల్గా మనం డైరెక్ట్ వాల్యూ ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో అక్కడ ఏం చేస్తాం మనం అంటే వేరే అట్రిబ్యూట్ యొక్క వాల్యూస్ని బేస్ చేసుకొని ఈ డిరైవ్డ్ అట్రిబ్యూట్ యొక్క వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఏజ్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. సో ఏజ్ 33. సో రాజు ఏజ్ ఎంత అంటే 33 అని చెప్పేసి నాకు నోటికి వచ్చింది ఇక్కడ రాయటం ఉండదు. సో కిరణ్ ఏజ్ అంటే 30 అని చెప్పేసి నాకు ఇష్టం వచ్చేటట్టు రాయడానికి ఉండదు. సో ఈ ఏజ్ అనేది ఎలా వస్తుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని వస్తుంది. ఓకే, సో ఇక్కడ 35 ఎలా చేశానంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏజ్ వేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఏజ్ అనేది ఏదైతే ఉందో ఇది క్యాలిక్యులేటెడ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎంటిటీ క్రియేట్ చేసాము. అందులో డిఫరెంట్ సబ్జెక్ట్ మార్క్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4, సబ్జెక్ట్ 5, సబ్జెక్ట్ 6 టోటల్ ఉంది. సో టోటల్ అంటే నాకు నచ్చిన టోటల్ వేయడానికి ఛాన్స్ లేదు. టోటల్ అన్నప్పుడు ఏం చేస్తాను నేను, ఈ సబ్జెక్ట్స్లో ఏవైతే వచ్చాయో మార్క్స్ వీటిని క్యాలిక్యులేట్ చేయడం వల్ల మనకి టోటల్ వస్తుంది. అంతేగాని టోటల్ అనేది నాకు నచ్చినట్టు వేయడానికి ఛాన్స్ లేదు. అదేవిధంగా ఇక్కడ ఏజ్ కూడా ఏంటిది డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, మనం ఏజ్ని మనం డిరైవ్డ్ అట్రిబ్యూట్ లాగా చెప్పుకుంటాము. సో ఈ డిరైవ్డ్ అట్రిబ్యూట్కి సింబల్ వచ్చేసి డాష్డ్ ఎలిప్స్. ఎగ్జాంపుల్ ఏజ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేట్ చేయడం వల్ల వస్తుంది. నెక్స్ట్, ఐడెంటిఫైర్ అట్రిబ్యూట్. ఐడెంటిఫైర్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఒక ఎంటిటీలో డిఫరెంట్ రికార్డ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ రికార్డ్స్ ఉన్నప్పుడు అందులో థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు అందులో నుంచి ఒక పర్టికులర్ రికార్డ్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఒక యూనిక్గా ఒక అట్రిబ్యూట్ ఉండాలి. ఆ యూనిక్గా ఉండే అటువంటి అట్రిబ్యూట్ని మనం ఏమంటాము అంటే ఐడెంటిఫైర్ అట్రిబ్యూట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్లయితే మనకి డిఫరెంట్ బైక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఏం చేస్తాము, ఆ యాక్సిడెంట్ చూసిన వాళ్ళు దేని బేస్ చేసుకొని కంప్లైంట్ ఇస్తారు, పలానా మోడల్ బైక్ యాక్సిడెంట్ చేసిందంటే ఆ మోడల్లో థౌజండ్స్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. పలానా కలర్ బైక్ యాక్సిడెంట్ చేసింది అంటే ఆ కలర్ బైక్లు డిఫరెంట్ థౌజండ్స్ ఆఫ్ కలర్ బైక్స్ ఆ కలర్లో ఉంటాయి. మరి దేని బేస్ చేసుకొని ఇస్తాము అంటే ఆ బైక్ యొక్క నెంబర్ను బేస్ చేసుకొని చెప్తాము. ఎందుకంటే ఆ బైక్ నెంబర్ ఏదైతే ఉందో అది ఒక బైక్ ఉన్న నెంబర్ ఇంకో బైక్కి ఉండదు. కాబట్టి అటువంటి అక్కడ బైక్ నెంబర్ని మనం ఏమంటాము ఐడెంటిఫైర్ అట్రిబ్యూట్ అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు రాజు అనే పేరుతో 10 మంది ఉండొచ్చు, రమేష్ అనే పేరుతో 10 మంది ఉండొచ్చు, ప్రకాష్ అనే పేరుతో 10 మంది ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు. కానీ అందులో పర్టికులర్ ఒక ఎంప్లాయీని ఐడెంటిఫై చేయడానికి మనకి ఏముంటుంది, ఎంప్లాయీ ఐడి అనేది ఒకటి ఉంటుంది. సో ఈ ఎంప్లాయీ ఐడిని మనం ఏమంటాం ఇక్కడ ఐడెంటిఫైర్ అట్రిబ్యూట్ అంటాము. ఓకే, సో దీని సింబల్ వచ్చేసి ఎలిప్స్ విత్ అండర్లైన్. ఓకే, ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి, లేదంటే బైక్ నెంబర్, లేదంటే ఒక స్టూడెంట్ అయితే అడ్మిషన్ నెంబర్. ఎందుకంటే ఒక స్టూడెంట్కి ఉన్న అడ్మిషన్ నెంబర్ ఇంకొక స్టూడెంట్కి ఉండదు. ఓకే, సో నెక్స్ట్ రెఫరెన్షియల్ అట్రిబ్యూట్. రెఫరెన్షియల్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఒక 2 టేబుల్స్ మధ్యలో, దట్ మీన్స్ 2 ఎంటిటీస్ మధ్యలో మనం రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలన్నప్పుడు ఈ ఎంటిటీలో ఫస్ట్ ఎంటిటీలో అదేవిధంగా సెకండ్ ఎంటిటీలో మనకి కామన్గా ఒక ఫీల్డ్ ఉండాలి. ఫస్ట్ ఎంటిటీ అండ్ సెకండ్ ఎంటిటీలో మనకి కామన్గా ఒక ఫీల్డ్ ఉండాలి. సో అటువంటి కామన్గా ఉండే ఫీల్డ్ లేదా అట్రిబ్యూట్ని మనం ఏమంటాము అంటే రిఫరెన్షియల్ అట్రిబ్యూట్ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి ఒకటి డిపార్ట్మెంట్ ఎంటిటీ ఉంది, ఇంకోటి ఎంప్లాయ్ ఎంటిటీ ఉంది. ఈ రెండింటికి మధ్యలో మనం రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ రెండింటిలో కామన్గా ఒక అట్రిబ్యూట్ ఉంది. ఏంటది, డిపార్ట్మెంట్ నెంబర్. డిపార్ట్మెంట్ టేబుల్లో ఉంది, అదే డిపార్ట్మెంట్ నెంబర్ ఎంప్లాయీ టేబుల్లో ఉంది. ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఒకటి హెల్ప్ అవుతుంది కదా. ఈ డిపార్ట్మెంట్ నెంబర్ని మనం ఏమంటాము రిఫరెన్షియల్ అట్రిబ్యూట్ అంటాము. ఓకే, సో దీని సింబల్ వచ్చేసి ఎలిప్స్ విత్ డాష్డ్ లైన్. ఓకే, సో ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ నెంబర్. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్. సో జనరల్గా మనకి ఈ డేటాబేస్లో మనకి 4 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఈ రిలేషన్షిప్స్ అనేవి
ఒక ఎంటిటీకి ఇంకో ఎంటిటీకి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఫస్ట్ ఎంటిటీలో ఎన్ని రికార్డ్స్, సెకండ్ ఎంటిటీలో ఎన్ని రికార్డ్స్ తోటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి, ఫస్ట్ ఎంటిటీలో ఎన్ని రికార్డ్స్, సెకండ్ ఎంటిటీలో ఎన్ని రికార్డ్స్ తోటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఒకటి 1-to-1 రిలేషన్షిప్, సెకండ్ వన్ 1-to-many రిలేషన్షిప్, థర్డ్ వన్ many-to-one రిలేషన్షిప్, ఫోర్త్ వన్ many-to-many రిలేషన్షిప్. సో ఈ రిలేషన్షిప్ నేర్చుకోవడానికన్నా ముందు మనకి కార్డినాలిటీ అంటే ఏంటో చూద్దాము. కార్డినాలిటీ అంటే ఏంటంటే ఫస్ట్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్, సెకండ్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ తోటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నది అనే దాన్ని బట్టి కార్డినాలిటీ అంటాము. ఆప్షనల్ 1 అంటే ఫస్ట్ టేబుల్లో అయితే 0 రికార్డ్స్ లేదా 1 రికార్డ్, 0 రికార్డ్స్ లేదా 1 రికార్డ్ అని అర్థము. ఆప్షనల్ మెనీ అంటే అక్కడ ఒక టేబుల్లో 0 రికార్డ్స్ అయినా కావచ్చు, 1 రికార్డ్ అయినా కావచ్చు, 2 రికార్డ్స్ అయినా కావచ్చు, ఎన్ని రికార్డ్స్ అయినా కావచ్చు. సో దీన్ని ఆప్షనల్ మెనీ అంటాము. మ్యాండేటరీ 1 అంటే ఈ ఎంటిటీలో ఖచ్చితంగా 1 అండ్ ఓన్లీ రికార్డ్ ఇంకో ఎంటిటీతో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అని అర్థం. నెక్స్ట్ మ్యాండేటరీ మెనీ అంటే మ్యాండేటరీ మెనీ అంటే ఫస్ట్ టేబుల్లో ఒక రికార్డ్ కావచ్చు, లేదా 2 రికార్డ్స్ కావచ్చు, లేదా ఎన్నైనా కావచ్చు, కానీ మినిమం అయితే ఒక రికార్డ్ ఉండాలి అని అర్థం. ఓకే, సో వీటి గురించి మనకి ఇక్కడ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. చూద్దాం. సో ఫస్ట్ 1-to-1 రిలేషన్షిప్. సో 1-to-1 రిలేషన్షిప్ అంటే ఫస్ట్ ఎంటిటీలో ఒక రికార్డ్, సెకండ్ ఎంటిటీలో కూడా ఒకటే రికార్డ్ తోటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని 1-to-1 రిలేషన్షిప్ అంటాము. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందులో ఫస్ట్ టేబుల్లో ఒక రికార్డ్, సెకండ్ టేబుల్లో ఒకటే రికార్డ్ తోటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. దీన్ని 1-to-1 రిలేషన్షిప్ అంటాము. సో ఎగ్జాంపుల్ దీని ఈఆర్ డయాగ్రామ్ ఈ విధంగా మనం డ్రా చేయొచ్చు. సో చూడండి, స్టూడెంట్ పే ఫీ. ఇక్కడ మనకి ఏం చెప్పుకున్నాము, మ్యాండేటరీ 1, ఇది కూడా మ్యాండేటరీ 1 అంటే ఒక స్టూడెంట్ ఖచ్చితంగా ఒక ఫీ పే చేయాలి, ఒక స్టూడెంట్ ఖచ్చితంగా ఒక ఫీ పే చేయాలి అని అర్థం, మ్యాండేటరీ. ఓకే, సో నెక్స్ట్ 1-to-many రిలేషన్షిప్. 1-to-many రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఫస్ట్ టేబుల్లో ఒక రికార్డ్, సెకండ్ టేబుల్లో ఒక రికార్డ్ కన్నా ఎక్కువ రికార్డ్స్ తోటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని మనం ఏమంటాము, 1-to-many రిలేషన్షిప్ అంటాము. ఓకే, సో ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ టేబుల్లో సో సేల్స్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో 2 ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో 2 ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 1 పర్సన్ ఉన్నారు. సో అంటే దట్ మీన్స్ ఇందులో ఒక రికార్డ్, ఇందులో ఒకటి కంటే ఎక్కువ రికార్డ్స్ తోటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాం చూడండి. సో దీన్నే మనం ఏమంటాము, 1-to-many రిలేషన్షిప్ అంటాము. సో ఇక్కడ చూడండి, ఒక డిపార్ట్మెంట్లో ఒక్కలైన ఎంప్లాయీ ఉండొచ్చు, ఒకటి కన్నా ఎక్కువ మంది అయినా ఎంప్లాయీస్ ఉండొచ్చు. 1 department has many employees. 1 department has many employees. So ఇక్కడ చూడండి, 1 many. Okay, 1 department has many employees. Next many-to-one relationship. సో many-to-one relationship అంటే ఏంటంటే ఫస్ట్ ఎంటిటీలో ఒక రికార్డ్, ఫస్ట్ ఎంటిటీలో చాలా రికార్డ్స్, సెకండ్ ఎంటిటీలో ఒక రికార్డ్ తోటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని many-to-one రిలేషన్షిప్ అంటాము. ఇప్పుడు చూడండి ఇక్కడ, సో ఫస్ట్ ఎంటిటీలో 10 అనే డిపార్ట్మెంట్ నెంబర్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, వీళ్ళు సెకండ్ టేబుల్లో ఒక రికార్డ్ తోటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో వీళ్ళంతా కూడా సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే. సో ఇక 20 వాళ్ళందరూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో వీళ్ళంతా కూడా ఇందులో ఉన్న రికార్డ్స్ అన్ని కూడా ఈ ఒక్క రికార్డ్ తోటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. ఈ 2 కలిపి దీంతో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. అంటే ఫస్ట్ టేబుల్లో చాలా రికార్డ్స్, సెకండ్ టేబుల్లో ఒక రికార్డ్తో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని ఏమంటాము మనం, many-to-one రిలేషన్షిప్ అంటాము. ఇక్కడ ఈఆర్ డయాగ్రామ్ చూస్తే many employees belongs to 1 department. ఓకే, many employees, ఇక్కడ చూడండి ఇది many అర్థం, many employees belongs to 1 department. ఓకేనా. నెక్స్ట్ many-to-many రిలేషన్షిప్. సో many-to-many రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఫస్ట్ టేబుల్లో చాలా రికార్డ్స్, సెకండ్ టేబుల్లో చాలా రికార్డ్స్ తోటి, ఫస్ట్ టేబుల్లో చాలా రికార్డ్స్, సెకండ్ టేబుల్లో కూడా చాలా రికార్డ్స్ తోటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని many-to-many రిలేషన్షిప్ అంటాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ రాజు అనే అతను ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాడు. సో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాడు. సో అతను ఏం చేస్తున్నాడు,
కోర్స్ ఐడి 10 నేర్చుకుంటున్నాడు, అదేవిధంగా కోర్స్ ఐడి 30 కూడా నేర్చుకుంటున్నాడు. అంటే కోర్స్ ఐడి 10, కోర్స్ ఐడి 30 ఎవరు నేర్చుకుంటున్నాడు? రాజు నేర్చుకుంటున్నాడు. మరి కోర్స్ ఐడి 10, 30 ఓన్లీ రాజు ఒకటే నేర్చుకుంటున్నాడా? లేదు. ఎవరు నేర్చుకుంటున్నారు? ఇంకా మళ్ళీ డిఫరెంట్ పర్సన్స్. సో ఇక్కడ చూడండి, ఎవరు? ప్రకాష్ కూడా 10 నేర్చుకుంటున్నాడు. అదేవిధంగా 30 ఎవరెవరు నేర్చుకుంటున్నారు? రాజు నేర్చుకుంటున్నాడు, అదేవిధంగా మధు నేర్చుకుంటున్నాడు, అదేవిధంగా వరుణ్ కూడా నేర్చుకుంటున్నాడు. చూడండి, ఇందులో చాలా రికార్డ్స్ తోటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాయి. సో ఇలా ఎస్టాబ్లిష్ చేస్తే దీన్ని మనం ఏమంటాము? మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటాము. అంటే మెనీ స్టూడెంట్స్ లర్న్స్ మెనీ కోర్సెస్. ఓకేనా? సో ఈ విధంగా మనకి టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్, డిగ్రీస్ ఆఫ్ రిలేషన్షిప్. సో డిగ్రీస్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే, ఒక రిలేషన్షిప్లో ఎన్ని ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఒక ఎంటిటీలో ఎన్ని ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనే దాన్ని బట్టి మనకి డిగ్రీస్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంటుంది. సో జనరల్గా డిగ్రీస్ ఆఫ్ రిలేషన్షిప్ మనకి 3 టైప్స్గా ఉంటుంది. ఒకటి యూనరీ రిలేషన్షిప్, రెండోది బైనరీ రిలేషన్షిప్, మూడోది టెర్నరీ రిలేషన్షిప్. సో యూనరీ రిలేషన్షిప్, దీన్ని మనం రికర్సివ్ రిలేషన్షిప్ అని కూడా అంటాము. అంటే ఏంటంటే, ఒక ఎంటిటీ తనకు తానే రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. సో ఇక్కడ చూడండి, 1 పర్సన్ మ్యారీస్ 1 పర్సన్. సో పర్సన్ మ్యారీస్ పర్సన్ అంటే ఇక్కడ ఈ రిలేషన్షిప్లో మనకి ఒక్కటే ఎంటిటీ పార్టిసిపేట్ చేసింది. ఏంటి ఆ ఎంటిటీ? పర్సన్ అనే ఎంటిటీ మాత్రమే పార్టిసిపేట్ చేసింది. సో కాబట్టి దీన్ని ఏమంటాం మనం? యూనరీ రిలేషన్షిప్ అంటాము. నెక్స్ట్, బైనరీ రిలేషన్షిప్. సో బైనరీ రిలేషన్షిప్ అంటే ఏంటంటే, ఒక రిలేషన్షిప్లో 2 ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తే దాన్ని బైనరీ ఎంటిటీ, సో బైనరీ రిలేషన్షిప్ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, స్టూడెంట్ లర్న్స్ కోర్స్, మెనీ స్టూడెంట్స్ లర్న్స్ మెనీ కోర్సెస్. సో ఇక్కడ స్టూడెంట్ అనే ఒక ఎంటిటీ ఉంది, కోర్స్ అనే ఒక ఎంటిటీ ఉంది. సో ఇక్కడ మనకి 2 ఎంటిటీస్ పార్టిసిపేట్ చేశాయి కాబట్టి దీన్ని ఏమంటాం? బైనరీ అంటాము. నెక్స్ట్, టెర్నరీ. ఒక రిలేషన్షిప్లో 3 ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తే దాన్ని ఏమంటాము? టెర్నరీ రిలేషన్షిప్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి సర్టిఫికేట్ కావాలి. స్టూడెంట్ సర్టిఫికేట్ కావాలన్నప్పుడు స్టూడెంట్ ఏం చేస్తాడు? కాలేజ్కి వెళ్తాడు. సో మీన్స్ ఇక్కడ స్టూడెంట్కి కాలేజ్కి మధ్యలో రిలేషన్షిప్ ఉంటుంది, అదేవిధంగా కాలేజ్కి యూనివర్సిటీకి మధ్యలో రిలేషన్షిప్ ఉంటుంది. సో ఇలా మనకి ఒక రిలేషన్షిప్లో 3 ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తే దాన్ని టెర్నరీ రిలేషన్షిప్ అంటాము. ఓకే, సో ఈ విధంగా మనకి డిగ్రీస్ ఆఫ్ రిలేషన్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు టాపిక్. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.